హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. హిందూ మతంలో కొబ్బరికాయలు మరియు అరటి పండ్లు ఎందుకు గొప్పవి? ఇది 99% మందికి తెలియదు. మన దేశం విభిన్న సంస్కృతులకు, మతాలకు నిలయం. ఎంత ఆధునికత వచ్చినా గతం నుంచి వచ్చిన కొన్ని సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇక్కడ దేవుడు, భగవంతుడు ప్రతి దానిపై విశ్వాసం కలిగి ఉంటాడు. అదేవిధంగా దేవునికి సమర్పించే నైవేద్యాలను కూడా గౌరవిస్తారు. హిందూ మతంలో అరటిపండు మరియు కొబ్బరికాయలు దేవునికి నైవేద్యంగా ప్రాధాన్యత ఇస్తారు. పండ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ అరటిపండు మరియు కొబ్బరికాయలు మాత్రమే పవిత్రతకు మరియు భక్తికి చిహ్నాలుగా దేవుడికి సమర్పించబడతాయి. ఇక్కడ అరటి మరియు కొబ్బరికాయలను హిందూ మతంలో స్వచ్ఛతకి ఎందుకు చిహ్నాలుగా పరిగణిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొబ్బరి, అరటిని క్లీన్ ఫ్రూట్స్ గా పరిగణించడానికి కారణాలు: ప్రకృతి యొక్క పవిత్ర సృష్టి కల్తీ లేదా అవశేషాలు లేకుండా పెరిగాయి. ఒక్కసారి కొబ్బరికాయ పగిలితే పునరుత్తికి సామర్థ్యం ఉండదు. ఇది పూర్తిగా నాటాలి, కాబట్టి దానిని వదిలి నాటడం సాధ్యం కాదు. అరటి చెట్టు కూడా అంతే. ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఒక్కసారి అరటిపండు ఒలిచి వాడితే తినలేం. అందువలన అరటిపండు పూజకు అర్థమైనది మరియు మంగళకరమైనదిగా పరిగణించబడుతుంది. మతపరమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత: ముందుగా అరటి చెట్టు యొక్క ఆకు, కాండం, పండు మరియు కాయలన్నీ ఉపయోగపడతాయి మరియు వాటిని కల్పవృక్షంగా పరిగణిస్తారు. ఈ విధంగా అరటిపండు హిందూ ఆచారాలలో బలమైన సంకేత అర్థాన్ని కలిగి ఉంది. అరటిపండు సమృద్ధి, సంతానోత్పత్తి మరియు అదృష్టాన్ని సూచిస్తుంది. అదే కారణంతో దేవుడికి కూడా సమర్పిస్తారు. అరటి మరియు కొబ్బరి, అరటి ఆకుల్లో భోజనం చేయడం కూడా సంప్రదాయం. ఇది అరటిపండు పవిత్రతను మరింత పెంచుతుంది. పండు యొక్క పసుపు రంగు అనేక సంస్కృతులలో జ్ఞానం మరియు అభ్యాసాన్ని సూచిస్తుంది. అరటిపండు శ్రేయస్సుకు చిహ్నమైతే కొబ్బరికాయ తరచుగా త్యాగం, స్వచ్ఛత మరియు మానవ గర్వానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీనినే కల్పవృక్షం అని కూడా అంటారు. దేవుడికి కొబ్బరికాయలు సమర్పించేటప్పుడు నైవేద్య సమయంలో కొబ్బరికాయను పగలగొట్టడం చాలా ముఖ్యమైన ఆచారం. కొబ్బరికాయ యొక్క గట్టి చిప్ప అహంకారాన్ని సూచిస్తుంది మరియు దానిని విచ్ఛిన్నం చేయడం ద్వారా అహం ఎల్లప్పుడూ నాశనం చేయబడాలి. లోపల తెల్లని కొబ్బరికాయ స్వచ్ఛత మరియు భక్తిని సూచిస్తుంది. హిందూ మతంలో కొబ్బరికాయకు 3 కళ్ళు కూడా ముఖ్యమైనవి. ఈ 3 కళ్ళు శివుడు తన నుదుటిపై 3వ కన్ను కలిగి ఉన్నట్లు చిత్రీకరించబడిన 3 కళ్ళను సూచిస్తాయి. కాబట్టి శివునికి లేదా మరేదైనా దేవతకి కొబ్బరికాయను సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఆరోగ్య కారణాలు: మతపరమైన అంశాలతో పాటు అరటి పండ్లు పోషక విలువలను కలిగి ఉంటాయి. అరటి పండ్లు పొటాషియం, డైటరీ ఫైబర్ మరియు B6 మరియు C వంటి ముఖ్యమైన విటమిన్లతో నిండి ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఒక వ్యక్తికి శక్తిని పెంచుతుంది. అందువల్ల అరటి పండ్లు పోషక ఆహారానికి చాలా ముఖ్యమైనవి. అరటి పండ్లు మృదుమైనవి మరియు జీర్ణమయ్యేవి మరియు ఆయుర్వేదం ప్రకంగా తప్పనిసరిగా సాత్విక ఆహారం. మరోవైపు కొబ్బరికాయలు అత్యంత పోషకమైన ఆహారం మరియు అవసరమైన కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలకు ఎలక్ట్రోలైట్లను అందించడం నుండి కొబ్బరి లోపల నీరు చాలా విలువైనది, ఎందుకంటే ఇది హైడ్రేట్ అవుతుంది మరియు దాని తెల్ల కెర్నల్ ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ యొక్క గొప్ప మూలం. కొబ్బరిని చాలా కాలంగా ఆహారం మరియు ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం కొబ్బరిని దాని శీతలీకరణ స్వభావం కారణంగా సూపర్ ఫుడ్గా పరిగణిస్తుంది. చరిత్ర మరియు సంప్రదాయంలో కొబ్బరికాయలు మరియు అరటి పండ్లు అత్యంత పురాతన మత గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదంలో ప్రస్తావించబడ్డాయి.
దేశంలోనే అనేక ప్రాంతాల్లో అరటి పండ్లు కొబ్బరికాయలను పవిత్రంగా భావిస్తారు. వివాహాలు మరియు మతపరమైన పండుగలలో అరటి మొక్కను ఉపయోగించడం భారతీయ సమాజంలో ఈ మొక్క యొక్క ప్రాచీన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అదేవిధంగా కొబ్బరికాయ అనేక వైదిక ఆచారాలు మరియు విధులలో అంతర్భాగం. ఇది స్వచ్ఛత మరియు పవిత్రతను సూచిస్తుంది. ముఖ్యమైన పండుగల్లో టెంకాయ పగలకుండా ఏ పని సాగదు. హిందూ సంస్కృతిలో ఈ రెండు మిళితం చేయబడ్డాయి మరియు శ్రేష్టత మరియు స్వచ్ఛత యొక్క భాగాలు. ఫ్రెండ్స్, విన్నారుగా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.